లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 19వ దావీదు కీర్తన 14వ వచనం చివరి వచనంలో రాయబడినట్టుగా, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగాక. దేవుడు అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా ప్రాణనాథుడా, నా నోటి మాటలు, హృదయ తలంపులు, ఆలోచనలు, నా అంతరంగము కూడా నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి యేసయ్యా అంటున్నాడు కదా. నిజమే, మనం కూడా ప్రతిదినం అలా ప్రార్థించుకునేవారుగా ఉండాలి. మన ప్రవర్తన, మన ఆలోచన, మన మాటలు, మన తలంపులు, మన ఊహలు, మన యొక్క హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉందా, నీకు ఇష్టంగా ఉందా ప్రవ్వా అని నేను ఒక్కొక్కసారి పరీక్షించుకునే వారిగా ఉండాలంట. మరి ఆ ఇష్టము, అంగీకారము ఆయనకి కలగాలి. ఎప్పుడైతే నువ్వు ఆయనకి ఇష్టంగా మారుతావో, నీ యొక్క క్రియలలో ఆయనని మహిమపరుస్తూ ఉంటావో, నీ జీవిత విధానం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇది నీ దృష్టికి అంగీకారంగా మన హృదయం ఉండాలి. అప్పుడు దేవుని ఆత్మ మనలో ప్రజ్వలిల్లుతుంది. నిజమే, దేవుని ఆత్మ మన ముఖ కాంతిలో కనబడుతుంది. దావీదు కూడా అంతే కదా, ఎప్పుడు కూడా ఆయనను స్తుతిస్తూ ఉండేవాడు. ఆయనలో ఆ సన్నిధి ప్రభావము కనబడింది ప్రజలకి. ఎందుకంటే బాలుడైన దావీదు వెళ్ళి గొల్యాతుతో యుద్ధం చేయగలిగాడు. అంటే నీలో కూడా ఆ క్రియల యొక్క ప్రభావం కనబడుతుందా? ఆయనకి ఇష్టమైన హృదయ ధ్యానం మనం చేస్తుండగా ఆ మహిమ కనబడుతుందా? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మహిమ కనబడినప్పుడు మన యొక్క జీవన విధానం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, ఈరోజు మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. నా హృదయ ధ్యానములు, ఆలోచనలు, తలంపులు, నా యొక్క ప్రతి హృదయము కూడా నీకు అంగీకారంగా ఉండాలి ప్రభా, నీకు ఇష్టంగా ఉండాలి ప్రభా. నీకు నిజంగానే ప్రభా, నీ చిత్తానుసారంగా మా జీవితాలు ఉండాలి. అట్టి కృపలోనికి మమ్మల్ని నడిపించు నాయనా, మమ్మల్ని దర్శించు నాయనా తండ్రి. నీ కృప తోడుగా ఉంచి నడిపించుకున్నామని ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి తండ్రి. మా చుట్టూ నీ అగ్ని కంచె వేసుకోండి తండ్రి. ఏ దుష్టుడి యొక్క ప్రభావము మా మీద పడకుండా తండ్రి కాచి కాపాడండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ దృష్టికి అంగీకారంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభు, ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని అయ్యా, చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, కృపా, కాపుదల, క్షేమం, దీర్ఘాయుషు, సమాధానంతో నింపుకోవాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.